హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్‌లో అయితే షేర్ చేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో అయితే షేర్ చేసుకోండి. ఇంకా ఇదొచ్చేసి నిన్నటి వ్లాగ్ అండి. నిన్ననైతే పొద్దున లేవగానే ఫస్ట్ అయితే ఇంకా నైట్ తోమిన బోళ్ళుంటాయి కదా! అవన్నీ ఎక్కడివక్కడ సర్దేసి ఇంకా ఫ్రిడ్జ్‌లోంచి పాలు తీసుకొచ్చి స్టవ్ మీద అయితే పెట్టేశానండి. ఈలోపైతే మా హస్బెండ్ ఇంకా వాకింగ్‌కెళ్ళొచ్చి ఫ్రెష్ అయ్యారండి. సో, తన కోసం అయితే ఇంకా హాట్ వాటర్ కూడా పెట్టాను స్టవ్ మీద అయితే. ఇంక ఇప్పుడైతే తనకి లెమన్ స్క్వీజ్ చేసి కొంచెం హనీ ఏసి ఇంకా హాట్ వాటర్ అయితే కలిపిస్తున్నానండి. సో, ఒక 4, 5 డేస్ అవుతుందండి. అసలు టీ అయితే తాగట్లేదు. ఇంకా తాగనని చెప్పి ఇదే ఫస్ట్ టైమ్ అండి. ఇన్ని డేస్ తాగకుండా ఉన్నదైతే. ఇంకా అంటే అంతకుముందు తాగను, తాగను అనేసి అనేవారు గానీ 1, 2 డేస్ కాగానే మళ్ళీ వామ్మో! నేను తాగుతాను. టీ తాగకపోతే నాకు హెడేక్‌లేస్తుంది అలా అనేసి తాగేవారు గానీ, ఇంకా ఈసారైతే అస్సలు తాగట్లేదండి. ఇంకా సో, అందుకనేసి ఈ హాట్ వాటర్ అయితే తాగుతున్నాడు. ఇంకా నేను గూడా స్టార్ట్ చేయాలండి హాట్ వాటర్ అయితే. కానీ ఇంకా లెమన్స్ అయితే లేవు. ఇంకా కొన్ని డేస్ అయితే చెట్టుకి లెమన్స్ మంచిగా వస్తాయండి. అప్పుడైతే ఇంకా నేను గూడా స్టార్ట్ చేస్తాను. ఇంక ఇక్కడైతే మా పాప కూడా లేచిందండి. ఈరోజు ఏంటంటే పొద్దున్నే కరెంట్ పోయింది. 6:00 కల్లా ఇంకా కరెంట్ పోగానే పిల్లలిద్దరూ లేచారు. నార్మల్‌గా అయితే మా పాప నైట్ పడుకునేసరికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా కరెంట్ ఉంటే కొంచెం లేట్‌గా లేచేది. ఇంకా కరెంట్ పోయేసరికి ఎర్లీగా లేచింది. ఇంకా లేచి అటు ఇటు తిరుగుతున్నారు. నేనేమో ఇంకా ఫాస్ట్‌గా పనులన్నీ చేస్తున్నానండి. ఇంక ఇక్కడైతే నేను పల్లీ చట్నీ కోసం పల్లీలు ఇంకా ఇవైతే వేయించుకుంటున్నానండి. పచ్చిమిర్చి అయితే. ఇంకా పాపకైతే ఈరోజు స్కూల్ ఉంది. ఇంకా వంట పనైతే పొద్దున్నే కంప్లీట్ చేసేయాలి. ఇంట్లోనేమో అసలు ఏం కూరగాయలు లేవండి. నిన్నటి వీడియోలో చెప్పాను కదా! మటన్ అయితే వండాను నిన్న. ఆ మటన్ కర్రీ అయితే కొంచెం ఉన్నది. కాకపోతే ఇంకా పాపకి బాక్స్‌లోకి పెట్టడానికి మాత్రం ఏమి లేవు. ఇంకా వెజిటబుల్స్ అలా ఇంకా మా హస్బెండ్‌ని అడిగితే మా హస్బెండ్ ఏమో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి పెట్టు అనేసి అన్నారండి. ఇంకా మా పాపను అడిగితే కూడా సరే అనేసి అన్నది. ఇక్కడ నేనైతే పల్లీలు మొత్తం సిమ్‌లో పెట్టి అయితే వేయించుకున్నానండి. ఇంకా ఇల్లు కూడా ఊడుస్తున్నాను. అంటే ఈ పని చేసుకుంటూనే ఇంకొక సైడ్ అయితే ఇల్లు కూడా ఊడ్చేస్తున్నానండి. పాలు కాగడానికి ఎలా అయినా కొంచెం టైం పడుతుంది కదా! ఇంకా అవి సిమ్‌లో పెట్టాను. మా హస్బెండ్ ఏమో నిన్న 1.5 లీటర్ పాలు తీసుకున్నాడండి. తను టీ తాగలేదు, పిల్లలు పాలు తాగలేదు. ఇంకా పాలన్నీ అలానే ఉండిపోయాయి. సో, ఇంక ఇప్పుడు కూడా కాగబెట్టి పక్కకైతే పెట్టేశానండి. ఇంక ఇక్కడైతే రైస్ కడిగాను. కడిగి ఇంకా దాంట్లోకైతే వాటర్ పోసి పక్కన పెట్టాను. తాగడానికి వాటర్ కూడా అయిపోయాయి. ఇంకా టిన్ అయితే ఖాళీ చేసి అక్కడ పెట్టేసి మా హస్బెండ్‌కి చెప్పానండి వాటర్ తీసుకురమ్మని. తనైతే ఇంకా సరే అనేసి అన్నారు. ఇక్కడైతే నేను పల్లీ చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. సో, ఇందాక నేను వేయించుకున్నాను కదా పల్లీలు, అవైతే మిక్సీ జార్‌లోకి వేసుకుంటున్నాను. ఈ మధ్యలో అయితే వీడియోస్‌కి అస్సలు రీచే రావట్లేదండి. ఎందుకో ఏమో అర్థం అవ్వట్లేదు. నాకు కూడా అంత అంటే ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తలేదు. ఈ ఎండకో ఏమో అస్సలు చేతనవ్వట్లేదండి. వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటేనే నిద్రొచ్చినట్టు ఏదో మత్తులా అనిపిస్తుంది. దానివల్ల ఇంకా కొంచెం డల్‌గా మాట్లాడుతున్నాను. డల్‌గా మాట్లాడడం వల్ల వీడియోస్ అయితే చాలా డౌన్ అయిపోయాయండి. సో, ఇంకా ఒక్క వీడియోనే వైరల్ అయింది. మిగిలిన వీడియోలు మాత్రం చాలా డల్ అయిపోయాయి. కొంచెం వీడియోలయితే చూసి మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం ఎక్కువ రీచ్ ఉంటది. సో, ఇక్కడైతే నేను గారెలు వేస్తున్నానండి. నిన్న వేశాను కదా! కొంచెం పిండుంటే ఫ్రిడ్జ్‌లో పెట్టాను. అదైతే ఇప్పుడు పొద్దున వేస్తున్నానండి. సో, మా హస్బెండ్ అయితే మార్నింగే కొంచెం కల్లు తీసుకొచ్చారండి. ఇంకా ఇంటికి చుట్టాలొచ్చారని చెప్పాను కదా! సో, వాళ్ళ కోసం అయితే తీసుకొస్తే ఇంకా కల్లులోకి బావుంటాయని వేస్తున్నానండి. సో, నేనైతే వాళ్ళను ఏం వీడియోలలో చూపించలేదు. నిన్న కూడా చాలామంది అడిగారు. అంటే పక్కన వాళ్ళలా. సో, వీడియోలో చూపిస్తాం అనుకున్నాము అనేసి. సో, ఎవరి ప్రైవసీ వాళ్ళకుంటది కదండీ! అందుకనేసి నేనైతే వీడియోస్‌లలో ఏం చూపించలేదు. సో, ఇంకా అందుకనేసి గారెలైతే వేస్తున్నానండి. మా పాప చెప్పాను కదా! పొద్దున్నే లేచిందని. నైట్ ఏమో ఇంకా నా పనులన్నీ కంప్లీట్ అయిపోయే వరకు 11:30 అలా అయిందండి. అప్పటి వరకు కూడా మా పాప పడుకోలేదు. సో, ఇంకా తను అంటే ఫుడ్ డైజెషన్ అవ్వనట్టుందండి నైట్ తిన్నదైతే. ఇంకా మార్నింగ్ బ్రష్ చేసుకుంది. మళ్ళీ తర్వాత వామిటింగ్ వస్తుంది అనేసి ఒక 2 టైమ్స్ అలా వామిటింగ్ చేసుకుందండి. చేసుకొని ఇంక ఇప్పుడు పడుకుంటా అనేసి వెళ్ళి అయితే పడుకుంది. ఇంకా స్కూల్‌కి వెళ్తదో వెళ్ళదో కూడా తెలియదండి. సో, ఇక్కడైతే నేను గారెలన్నీ ఏసి వేడి వేడిగా ఇచ్చేస్తున్నానండి. ఈ గారెలైతే అసలు ఎంత టేస్టీగా వచ్చాయో అండి. గ్రైండర్‌లో పట్టాను కదా! సో, దానివల్లనో ఏమో గానీ చాలా టేస్టీగా వచ్చాయి గారెలైతే. ఇంకా గారెలు పెట్టి నిన్న నైట్ వండిన కొంచెం మటన్ కర్రీ ఉండే. సో, ఆ మటన్ కర్రీ అయితే పెట్టానండి.
ఇంకా నాకైతే ఇంటికి ఎవరైనా చుట్టాలు అలా వస్తే వాళ్ళకైతే టేస్టీగా చేసి పెట్టాలని బావుంటదండి. అంటే మనం చేసి పెట్టింది వాళ్ళు తిన్నారనుకో సాటిస్ఫాక్షన్‌గా తింటే చాలా అనిపిస్తదండి. సో, ఇంకా నాకు నిన్ననైతే బాగా సాటిస్ఫాక్షన్‌గా అనిపించిందండి. ఈ గారెలు అవి అయితే. సో, తిన్నారు వాళ్ళైతే. నాకు అనిపించింది. మనం చేసిన ఫుడ్ ఏదైనా అంటే మనం ఇష్టంతో చేస్తాం కదండీ! వాళ్ళు అంతే ఇష్టంతో తింటే చాలా అనిపిస్తది కదా! మీకు కూడా అంతేనా? కామెంట్ చేయండి. సో, ఇంకా మా పాప అయితే పడుకుందని చెప్పాను కదండీ! స్కూల్‌కి వెళ్తదా? వెళ్ళదా? అని నాకు డౌటొచ్చింది. సో, టైం కూడా అప్పటికి 8:15 అలా అవుతుందండి. ఇంకా 8:30కే పాప స్కూలు. ఇంకా మా పాపనైతే అప్పుడు లేపానండి. లేపితే స్కూల్‌కి వెళ్తాను అనేసి అన్నదండి. సరే ఇంక వెళ్తా అన్నది కదా! అనేసి ఫాస్ట్‌గా ఇంక నేనైతే ఇక్కడ పని చేస్తున్నానండి. అంటే ఇడ్లీ పెడుతున్నాను బ్రేక్‌ఫాస్ట్‌గా అయితే. సో, బ్రేక్‌ఫాస్ట్ స్కూల్‌కెళ్ళాకనే తింటా అనేసి అన్నదండి. ఇంకా పాప కోసం స్నానానికి నీళ్లు పెట్టేసి కిచెన్‌లోకొచ్చేసి అయితే ఈ ఇడ్లీ పెడుతున్నాను. ఇంకొక సైడ్ అయితే నేను రైస్ ఆల్రెడీ పెట్టానండి. ఇంకా అన్నం అవ్వగానే దాన్నైతే మన ఎగ్ ఫ్రైడ్ రైస్ ఉంటది కదా! అదైతే చేస్తానండి. ఇంకా బాక్స్‌లోకైతే ఇడ్లీ, ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే పెట్టేస్తాను. పాప అయితే ఇంకా అది తీసుకొని వెళ్తదండి. ఇంక ఇక్కడ ఇడ్లీ పెట్టగానే తర్వాత అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా చేశానండి. సో, చేసి వెళ్ళి అయితే ఇంక నేను పాపకి స్నానం చేపిచ్చి రెడీ చేశానండి. పొద్దున్నే ఇంకా వామిటింగ్ చేసుకుంది. అసలు ఏం తినలేదండి. ఇంకేమన్నా తింటావా అంటే కూడా నాకేమొద్దు స్కూల్‌కెళ్ళాకే తింటా అనేసి అన్నదండి. యాక్చువల్లీ స్కూల్ 8కే అంటే 8:30కే కాకపోతే ఈరోజు మా పాప స్కూల్‌కెళ్ళేసరికి 9 అలా అయిందండి. నేనేమో లేట్ అయితదేమో అనేసి అంటే మా హస్బెండ్ ఏమో ఇంకా కొంతమంది లేట్‌గానే వస్తున్నారులే. హాఫ్ అన్ అవర్‌కే పెద్ద ఏం లేట్ అయిపోదురు. వాళ్ళు చేసే పనేముండదు అక్కడ అనేసి అంటున్నారండి. సో, ఇంకా సరే అనేసి ఒక 2 ఇడ్లీస్ అయితే పెట్టానండి. మా పాపని 3 పెడతా అంటే అస్సలు వద్దు 2 పెట్టు అంటుంది. సో, మొత్తానికి 2 ఇడ్లీలు పెట్టి ఇంకా రైస్ పెట్టేసి వాటర్ బాటిల్‌లో అయితే వాటర్ నింపి ఇంకా బ్యాగ్ ప్యాక్ చేశానండి. ఇంకా మా హస్బెండ్ ఏమో వెనక డోర్ నుంచి తీసుకొని వెళ్ళిపోయాడు పాపనైతే. ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది కదా! ముందు డోర్ నుండి తీసుకెళ్తే మళ్ళీ మా బాబు ఎక్కడ ఏడుస్తాడో అనేసి ఇంకా వెనక డోర్ నుంచి అయితే తీసుకొని వెళ్ళాడు. చూడండి ఇంకా మా బాబు అయితే ఎలా చేశాడో ఇంకా డే మొత్తం ఇదే ఉంటదండి. ఈరోజు ఇది చూపిద్దామని చూపిస్తున్నాను. ఈ వర్షన్ అయితే మీకు ఎప్పుడు చూపించాను కదా నేను. సో, ఇదైతే ఇంకా రచ్చ నెంబర్ 2 అండి. కానీ ఎడ్జు నాన్న ఇంకా ఇప్పుడు పిస్తా నిన్న తీసుకొచ్చాం. పిస్తా కోసం ఒకటే గోల్ అండి. సో, అవి తింటున్నాడు. తిను పిస్తా తిను. ఎట్లుంది? బాగుందా? అయ్యో నిలబడు నిలబడు స్టాండ్ 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 డాన్స్ ఒరే డాన్స్ అయ్యి ఎయ్ మై లవ్ ఈస్ గాన్ పాప ఎత్తుకో తింపి ఎత్తుకో పాపకు వద్దంటనా తింపి అరే కంట్లో పెడుతున్నావు నాన్న కళ్ళు మండుతాయి పాపకి ఇంకా మా పాప అయితే స్కూల్‌కెళ్ళిపోయిందండి. ఇందాక క్లిప్ ఉంది కదా! అదైతే మొన్నటి వీడియో అండి. సో, ఆ రోజు అట్లా డైరెక్ట్ పెడదాం అనుకున్నాను గానీ, ఏదో మర్చిపోయి ఇంకా మళ్ళీ నేనైతే వాయిస్ తీసేసి వాయిస్ ఓవర్ ఇచ్చానండి. సో, మా పిల్లలు చూసారు కదా ఎలా చేస్తున్నారో. ఇంకా నిన్ననైతే నాకెందుకో అస్సలు చేతనవ్వలేదండి. అసలు ఏ పని చేయబుద్ధి కాలేదు. పాప స్కూల్‌కెళ్ళినప్పటి నుంచి ఇంకా ఫుల్‌గా రెస్ట్ తీసుకున్నానండి. అంటే చుట్టాలు వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయాకైతే ఇంకా ఎక్కడలేని నీరసం వచ్చింది. ఎండకో ఏమో అస్సలు చేతనవ్వట్లేదండి. కాళ్ళైతే ఫుల్‌గా లాగుతున్నాయి. కిచెన్‌లో నిలబడి పని చేస్తుంటే అయితే. ఇంకా బోళ్ళు తోమలేదు. ఏ పని చేయలేదండి. ఎక్కడివి అక్కడే ఉన్నాయి. కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాను. పడుకుందామనేసి పడుకుంటే ఇంకా మా బాబైతే అస్సలు పడుకోనివ్వట్లేదండి. ఒకటే ఏడుపు. నేను పడుకోవద్దట. ఇంకా ఇంట్లో అయితే పుట్నాలు కొన్ని తనకి కావాలంటే పుట్నాలు ఇచ్చానండి. ఆ పుట్నాలు, బెల్లం మొత్తం ఇల్లు మొత్తం ఎగజెల్లాడు. ఇంకా ఇల్లు ఒకసారి ఊడ్చానండి. ఊడ్చినా కూడా మళ్ళీ ఊడవనట్టే చేశాడు. ఇంకా ఇప్పుడైతే టైం 3:30, 4 అలా అవుతుందండి. సో, ఇంకా పడుకుంటే పడుకోనివ్వట్లేదు. ఎక్కడి
పని అక్కడ ఉంది, లేచి పనైనా చేసుకుందాం అనేసి లేచి అయితే ఇంకా బోళ్ళన్నీ సర్ది సింక్లో వేసానండి. అంటే అన్నీ అంట్లే ఉన్నాయండి బోళ్ళైతే. ఇంకా అవన్నీ తీసేసి సింక్లో వేసి ఇప్పుడైతే మొత్తం తోముతున్నానండి. ఈ బోళ్ళన్నీ తోమాక ఇంకా ఇల్లు కూడా ఊడవాలండి. బట్టలు కూడా మధ్యాహ్నమే వాషింగ్ మిషన్‌లో అయితే వేశాను. ఇంకా అవి ఎండేద్దామంటే పైన ఫుల్లుగా ఎండ కొడుతుంది. సరే సాయంత్రం ఎండేద్దాంలే అనేసి ఇంకా అలానే వదిలేసానండి. ఎందుకో ఏమో నాకే ఇలా అవుతుందా? అందరికి ఇలానే ఉంటుందా? కామెంట్ చేయండి. అస్సలు ఓపిక ఉండట్లేదు. మంచిగా నిద్రొస్తుంది. రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది. కాకపోతే ఇంకా పిల్లలతో అయితే రెస్ట్ దొరకదు కదండీ మనకైతే. ఇంకా వీడియోస్ కూడా అంత ఎనర్జెటిక్‌గా పెట్టాలనిపించట్లేదండి. ఆ మధ్య కాలంలో అయితే ప్రతి వీడియో ఇంకా ఏదన్నా పెట్టాలంటే ఎక్సైటింగ్‌గా పెట్టేది. ఇంక ఇప్పుడైతే ఏముందిలే ఈ వీడియోస్‌లలో రోజు పెట్టేదే కదా అనేసి ఫీలింగ్ వస్తుందండి. సో, ఇంకా అలానే నీరసంగా ఉంటే మాత్రం అస్సలు అంటే పనులు అవ్వవు కదండీ. సో, ఇంకా కొంచెమన్నా మనల్ని మనం మోటివేట్ చేసుకొని యాక్టివ్‌గా అయిపోవాలనేసి లేచి అయితే పనులు చేసుకుంటున్నాను. నాకే కాదండి ఇంకా మా హస్బెండ్ కూడా అలానే ఉన్నాడు. ఎంత లేజీగా అనిపిస్తుంది, ఎందుకో నిద్రొస్తుంది అనేసి అంటున్నారండి మా హస్బెండ్ కూడా. తను కూడా ఆఫ్టర్‌నూన్ టైంలో ఆఫీస్ నుంచి వచ్చాకైతే మంచిగా రెస్ట్ తీసుకున్నారండి. సో, మా హస్బెండ్ పడుకున్న పిల్లలు ఏమో పెద్దగా పట్టించుకోరు గానీ, నేను పడుకుంటే మాత్రం అస్సలు పడుకోనివ్వరండి మా పిల్లలైతే. ఇంకా మా పాప స్కూల్ నుంచి వచ్చాకైతే కాసేపు ఆడుకొని తను కూడా మంచిగా పడుకుందండి. మా పాప అయితే మంచిగా నిద్రపోతది. సో, పడుకున్నంత సేపు ఇంకా మనం ఎంత డిస్టర్బ్ చేసినా గానీ లేవదండి. హాయిగా నిద్రపోతది. సో, ఇంక ఇప్పుడు నేను ఈ పని చేసుకునేటప్పుడు కూడా మా పాప అయితే పడుకొనే ఉందండి. ఇంకా మా బాబు యాజ్ యూజువల్‌గా ఇంకా ఏడుస్తూనే ఉంటాడు. నేను ఏ పని చేసినా గానీ తనైతే ఏడుస్తూనే ఉంటాడండి. అంటే తనని ఎత్తుకొనే ఉండాలనేసి ఉంటది తనకైతే. సో, బోళ్ళు చూసారు కదా! ఇవైతే మార్నింగ్ నుంచున్న బోళ్ళండి. నైటే ఫుల్లుగా బోళ్ళుంటే అన్నీ తోమి పడుకున్నాను. ఇంకా మార్నింగ్ మళ్ళీ బ్రేక్‌ఫాస్ట్ చేసినవి, గ్యారెలు చేసినవి బోళ్ళున్నాయి కదా! ఇంకా పాప స్కూల్ నుంచి తీసుకొచ్చిన బాక్సులు, అన్నం గిన్నెలు అవన్నీ అయితే చాలా అయిపోయాయండి. ఈ బోళ్ళు తోముతూ ఉంటే అయితే కాళ్ళు మస్తు లాగాయండి నాకైతే. ఎక్కువసేపు నిలబడలేకపోతున్నాను కిచెన్‌లో అయితే. ఇంక ఎందుకో ఏమో కిచెన్‌లో ఇంకా అంత ఉడకపోత కూడా ఏం స్టార్ట్ కాలేదండి. ఇంకా కొన్ని డేస్ పోతే మాత్రం కిచెన్‌లో ఎక్కువసేపు అస్సలు ఉండలేమండి. మొత్తం చెమటలు కారిపోతూ ఉంటాయి ఆ వేడికైతే. ఇంకా ఈరోజు అసలు నేను వంట కూడా ఏం చేయలేదండి. నిన్నటిదే మటన్ కర్రీ ఉండే. నైట్ వండిన బగారా రైస్ కూడా కొంచెం ఉండే అండి. ఇంకా మార్నింగ్ రైస్ పెట్టాను కదా! పాపకేమో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి పంపించాను. సో, బాబుకి కూడా కొంచెం అదే ఉంచి తినిపించాను కానీ, మా బాబు అయితే సరిగ్గా తినలేదండి. ఇంకా పెరుగుండే. సో, పెరుగు పోసుకొని ఇంకా కొంచెం మటన్ గ్రేవీ ఉంటే దాంతోనే తిన్నామండి. కర్రీ అయితే అసలు ఏం ప్రిపేర్ కూడా చేయలేదు నేను. పిల్లలకు కూడా నైట్ పెరిగేసే తినిపించేసానండి. ఇంకా మా బాబుకి ఎందుకో ఈ ఎండకు మోషన్స్ అవుతున్నాయండి. సో, అందుకనేసి ఇంకా పెరుగు కలిపే పెట్టాను బాబు కోసం అయితే. ఇంక ఇక్కడైతే బోళ్ళు తోమడం మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. సో, ఇవి తోమడానికే చాలా టైం పట్టింది. ఇంకా కడిగేదైతే ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టి చూపించానులెండి. ఇంకా తర్వాత అయితే నేను స్టవ్ మీద పాలు పెట్టానండి. ఇంకా చెప్పాను కదా! నిన్ననైతే మా హస్బెండ్ చాలా అంటే పాలు తీసుకున్నాడండి లీటర్‌న్నర. సో, ఆ పాలన్నీ అలానే ఉండిపోయాయి. ఇంకా ఆ పాలు ఇప్పుడు మా హస్బెండ్‌కి టీ పెడదామని పెడుతుంటే మొత్తం పగిలినట్టు అయ్యాయండి. సో, అవి పూర్తిగా విరగలేదు. కాకపోతే ఇంకా విరగడానికి రెడీగా ఉన్నాయి. ఇంకా దాంట్లో అయితే నేను కొంచెం లెమన్ సాల్ట్ ఉంటది కదా! లెమన్ సాల్ట్‌లో కొంచెం వాటర్ పోసి ఇంకా దాంట్లో కలిపి పాలైతే మొత్తం విరగ్గొట్టానండి. ప్రతిసారి పాలు విరిగితే ఏంటంటే నేను స్వీట్ చేస్తానండి. ఈసారి ఏంటంటే ఇంకా పన్నీర్ చేద్దాము. పన్నీర్ అయితే బయట బాగా కాస్ట్ ఉంది కదా! ఇంక ఇట్లా వేస్ట్‌గా పడేయడం ఎందుకు ఇంకా అంటే నార్మల్‌గా చక్కెరేసుకొని తినే బదులు ఇట్లా పన్నీర్ చేసుకున్నామనుకో ఒక పూటకి కర్రీ అయినా అవుతది కదా! అయినా నేనెప్పుడు ప్రిపేర్ చేయలేదండి ఇలా పన్నీరు. ఒకసారి ట్రై చేద్దాం ఎలా వస్తదో ఏంటో అనేసి ఇంకా పన్నీర్ అయితే చేస్తున్నానండి. ఈ ఎండాకాలం అయితే పాలైతే ఊరికూరికనే ఇరుగుతూ ఉంటాయండి. సో, విరిగినప్పుడల్లా వేస్ట్ చేయకుండా ఇలా చేసుకోవాలండి. ఈసారి మంచిగొస్తే ఇంకా నెక్స్ట్ టైం కూడా అలానే చేద్దాం అనుకుంటున్నాను. ఇంక ఇక్కడ చూసారు కదా! ఇంకా విరిగిన పాలన్నీ ఒక క్లాత్‌లో అయితే వేసుకున్నానండి. వేసుకొని మళ్ళీ నార్మల్ వాటర్‌తో అయితే ఒకసారి కడిగి ఇంకా దానిపై అయితే ఒక అంటే మామూలుగా ఒక ప్లేట్ పెట్టేసి బరువు పెట్టి పక్కకు పెట్టానండి. సో, ఇంకా దాంట్లో ఉన్న వాటర్ మొత్తం కంప్లీట్‌గా బయటకొచ్చి అది డ్రై అయిపోతే ఇంకా పన్నీర్ రెడీ అయిపోతది. సో, అదెలా వస్తదో ఏమో నాకైతే తెలియదు గాండి. పెట్టయితే పక్కన పెట్టేసాను. ఇంక తర్వాత ఇల్లు అదంతా ఊడ్చేసి బిల్డింగ్ పైకొచ్చానండి బట్టలు ఎండేద్దామనేసి. ఇంకా ఇప్పుడైతే కొంచెం ఎండ తగ్గిందండి. సో, ఇంకా ఫ్రీగా ఎండేసిపోవచ్చు బట్టలైతే. ఆఫ్టర్‌నూన్ టైంలో అయితే బిల్డింగ్ పైకి రావాలంటే కళ్ళు తిరిగినట్టు అవుతున్నాయండి. సో, అందుకనేసి ఇంకా ఆఫ్టర్‌నూన్ టైంలో అయితే పైకి కూడా రాలేదు. అంత ఎండలో బట్టలు ఎండేసినా గానీ ఇంకా కలర్ అన్నీ షేడ్ అయిపోతాయి కదండీ! ఇలా ఈవినింగ్ టైంలో ఎండేసి మార్నింగ్ 10:00 వరకు అలా బట్టలు తీసుకుంటే బెటర్ అండి. సో, అందుకనేసి ఇంకా ఈవినింగ్ టైంలోనే ఎండేస్తున్నాను. ఈ ఎండాకాలం వచ్చిందంటే ఇంకా బట్టలు కూడా ఫుల్లుగా పడతాయండి. అసలు బయట హ్యాండ్ వాష్ చేయాలనుకుంటున్నాను చూడాలి. చెప్పాను కదా! అసలు ఓపిక
ఓపిక ఉండట్లేదండి. సో, అందుకనేసి కొన్ని పనులైతే తగ్గించుకుంటున్నాను. నార్మల్‌గా అయితే బయటనే పిండుకుంటే బెటర్ అండి. ఈ ఎండాకాలం బట్టలైతే తొందరగా ఆరుతాయి కదా! వర్షాకాలం అలా అయితే మిషన్‌లో ఏసుకున్నా సరిపోతది. సో, నేను బట్టలు ఎండేస్తుంటే ఇంకా మా పిల్లలు, మా హస్బెండ్ కూడా పైకైతే వచ్చారండి. బిల్డింగ్ పైకైతే. ఇంకా మా బాబు ఏంటంటే ఎప్పుడు పోయి అంటే ఎవరైనా బిల్డింగ్ ఎక్కితే వాళ్ళతో పాటు ఎక్కుదాం అన్నట్టు చూస్తాడండి. ఇంక ఇప్పుడు నేను పైకొచ్చాను కదా! సో, ఇంకా ఏడ్చి గోల పెట్టి తను కూడా బిల్డింగ్ పైకొచ్చాడండి. ఇంకా కాసేపు బిల్డింగ్ పైన అటు ఇటు తిరిగి ఇక కిందికొచ్చామండి. ఇదైతే నైట్ అండి. ఇంకా పన్నీర్ చూసారు కదా! ఎంత వచ్చిందో. అస్సలు నేను ఎక్స్‌పెక్టే చేయలేదు ఇంత వస్తదని. సో, మొత్తానికైతే చాలా వచ్చిందండి. దీన్నైతే ఇప్పుడు మీకు పీసులుగా కట్ చేసి చూపిస్తాను. ఎలా వచ్చింది ఏంటి అనేసి. ఈ పీసులనైతే కట్ చేసి ఒక టిఫిన్ బాక్స్‌లో పెట్టి ఇంకా ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తానండి. రేపైతే పన్నీర్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. ఈ ఇంట్లో తయారు చేసిన పన్నీర్‌తో కర్రీ ఎలా వస్తదో ఏంటో అనేది రేపటి వీడియోలో చెప్తానండి మీకైతే. సో, నేను ఇంక నైట్ కూడా వ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదండి. అంటే నైట్ కూడా పనులు కొంచెం తక్కువగానే ఉన్నాయి. సో, నాకే ఓపిక లేక ఇంకా వంట పని కూడా ఏం చేయలేదండి. ఓన్లీ రైస్ పెట్టి పిల్లలకైతే పెరిగేసి తినిపించాను. ఇంకా బట్టలు మడత పెట్టేది ఉంటే కూడా అవైతే మడత పెట్టలేదండి. సో, ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటది. దాన్నైతే క్లిక్ చేయండి. ఇంకా నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తది. మీరు చూసేయొచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.